This is Ramana Nagularapu. I am the founder of Global Ads Company. We have a 3 years of experience in the global market. So ikkada ma global ads dwara konni services aithe provide chestamu, especially ga online ads and offline ads and website developing and app developing, ante kakunda మీ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ ని మెయింటైన్ చేయడం, అంతే కాకుండా మీ యొక్క గూగుల్ బిజినెస్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం, ఇలాంటివి మరిన్ని సర్వీసెస్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఎస్పెషల్గా ఈ వీడియోలో వచ్చేసి ఆన్లైన్ యాడ్స్ అండ్ ఆఫ్లైన్ యాడ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీ యొక్క బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన యొక్క సేల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన యొక్క వాకిన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అసలు ఆన్లైన్ యాడ్స్ వల్ల ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మన సేల్స్ ఎలా గ్రోత్ అవుతుంది, అంతేకాకుండా మేము ప్రొవైడ్ చేసే ఆఫ్లైన్ యాడ్స్ మీ బిజినెస్కి ఎలా ఉపయోగపడుతున్న విషయం ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 100% హ్యాపీగా మీ యొక్క డౌట్స్ని సాల్వ్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఆన్లైన్ యాడ్స్ అండ్ ఆఫ్లైన్ యాడ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ యాడ్స్ మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్స్లో చూస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్గా యూట్యూబ్లో ఏ వీడియో ప్లే చేసినా కానీ మనకు యాడ్స్ రావడం జరుగుతుంది. అయితే మన స్కిప్ అనే ఆప్షన్తో స్కిప్ చేయడం వల్ల యాడ్ స్కిప్ అయ్యి మెయిన్ వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని స్కిప్పబుల్ యాడ్ అంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు 20 సెకండ్లు 15 సెకండ్ ఆ యాడ్ కంప్లీట్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ యాడ్ 20 సెకండ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మెయిన్ వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్ అంటారు అనమాట. అంతేకాకుండా ఇన్ఫీడ్ యాడ్స్ అని ఉంటాయి అనమాట. మనం స్క్రోల్ చేసేటప్పుడు స్పాన్సర్ వీడియోస్ వస్తుంటాయి, అంటే ఎస్పెషల్లీ మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తుంటారు అనమాట. సో ఇలాంటి యాడ్స్ అయితే మనం రెగ్యులర్గా చూస్తుంటాం. మీరు బాగా గమనించారంటే సిఎంఆర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కళ్యాణ్ జ్యువెలర్స్, అంతేకాకుండా లలిత జ్యువెలర్స్, అంతేకాకుండా ఎలక్ట్రికల్, శాంసంగ్ మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అసలు ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంత గ్రోత్ అవుతుంది అనే కారణం అయితే వరల్డ్ వైడ్ చూసుకునే, ఇండియాలో చూసుకునే కానీ 80% అడ్వర్టైజింగ్ ఓన్లీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం కదా. సో ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అనేది వెరీ హై కాస్ట్తో కూడిన పని, చాలా ఖర్చుతో కూడిన పని అని చాలామంది అనుకుంటారు. ఈవెన్ మీకు తెలియని విషయం ఏంటంటే మనము ఒక పాంప్లెట్ పెట్టే ఖర్చు కంటే చాలా తక్కువతో మనం వచ్చేసి యాడ్ని పబ్లిష్ చేయొచ్చు. అంటే మనం పెట్టే ఒక్క పైసా కూడా వేస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాంప్లెట్ పెట్టారనుకోండి, దానివల్ల చాలా వేస్టేజ్ వస్తుంది. చూడకపోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ జనాలకి రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 100% మనం పెట్టే ఒక్క పైసా కూడా వేస్టేజ్ అంటూ ఉండదు. 100% ఆ ఒక్క పైసా ఒక మనిషికి రీచ్ అవుతుంది తప్పితే దానివల్ల వేస్ట్ అనేది ఉండదన్నమాట. అయితే ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అసలు ఆ అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మన కస్టమర్స్ ఏ విధంగా గ్రోత్ అవ్వడం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క యాడ్ ఏ లొకేషన్లో ప్లే అవ్వాలి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ని ఇన్డెప్త్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా కూడా చెప్తాను నేను. మన యొక్క యాడ్ ఏ లొకేషన్లో ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజమండ్రి లొకేషన్ ఉంటే ఓన్లీ రాజమండ్రి లొకేషన్ పీపుల్స్కి మాత్రమే మనకి యాడ్ ప్లే అవ్వాలి. అంటే ఎవరైతే యూట్యూబ్ చూస్తుంటారో, ఎవరైతే ఫేస్బుక్ చూస్తుంటారో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారో వాళ్ళకి మాత్రమే మనం పెట్టుకున్నటువంటి లొకేషన్లో మాత్రమే మన యొక్క యాడ్ ప్లే అవుతుంది. అంతేకాకుండా మనం దానికి ఒక రేంజ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుంచి ఒక 20 కిలోమీటర్స్, లేదా హైదరాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్, లేదా విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్, లేదా 10 కిలోమీటర్స్, లేదా 5 కిలోమీటర్స్, అలాగా ఒక రేడియస్ పెట్టచ్చు అనమాట. ఈ రేడియస్లో మాత్రమే మన యొక్క యాడ్ ప్లే అవుతుంది. ఎవరైతే యూట్యూబ్ చూస్తుంటారో, ఎవరైతే ఫేస్బుక్ చూస్తుంటారో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారో, లేదా ఇతర సోషల్ మీడియా నెట్వర్క్స్ ఎవరైతే చూస్తుంటారో, మనం పర్టికులర్గా ఏ సోషల్ మీడియా నెట్వర్క్లో మనకి యాడ్ ప్లే అవ్వాలనుకుంటామో ఆ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్లో మనము యాడ్ని ప్లే చేయొచ్చు. అంతేకాకుండా జెండర్, ఎవరు చూడాలి మన యొక్క యాడ్, మేల్ చూడాలా, ఫీమేల్ చూడాలా, ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన యొక్క యాడ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ప్లే అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఏ టైం నుంచి ఏ టైం వరకు, పర్ డేలో ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా మనకి యాడ్ ప్లే అవ్వాలి, ఇలా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్డెప్త్గా అంటే ఏ డివైస్లో చూడాలి మన యొక్క యాడ్, మొబైల్లో చూడాలన్నా, ల్యాప్టాప్లో చూడాలన్నా, అంతేకాకుండా టీవీలో చూడాలన్నా, అంతేకాకుండా సిస్టంలో చూడాలన్నా, లేదా ట్యాబ్లో చూడాలన్నా, ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ ఈ డివైస్లో చూసే వాళ్ళకి మాత్రమే నా యొక్క యాడ్ ప్లే అవ్వాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన కస్టమర్ని ఇన్డెప్త్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేకాకుండా సెగ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లు ఏంటంటే ఎవరైతే చీరకు సంబంధించినటువంటి వీడియో చూస్తుంటారో వాళ్ళకు మాత్రమే నా యొక్క యాడ్ ప్లే అవ్వాలి, లేదా ఎవరైతే జ్యువెలరీ సంబంధించినటువంటి వీడియో చూస్తుంటారో వాళ్ళకు మాత్రమే నా యొక్క యాడ్ ప్లే అవ్వాలి. ఎందుకంటే నా యాడ్ వచ్చేసి జ్యువెలరీ సంబంధించినది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి కస్టమర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాగ మనం మన యొక్క సేల్స్ని, అంతేకాకుండా వాకర్స్ని చాలా 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 ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆన్లైన్ యాడ్స్ ప్రైజెస్ ఎలా అని చెప్పా కదా. మన పాంప్లెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్
ప్రైస్తో మనమైతే అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ది ఆఫ్లైన్ యాడ్స్లో మేము కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా లుక్ వాకర్స్, వీడియో వాకర్స్ అండ్ 3D హోలోగ్రామ్ ఫ్యాన్, అంటే 3D అడ్వర్టైజ్మెంట్ ఫ్యాన్ అనమాట. సో ఈ 3D అడ్వర్టైజ్మెంట్ ఫ్యాన్ అంతేకాకుండా లుక్ వాకర్ అండ్ వీడియో వాకర్ మనం రెగ్యులర్గా చేసేటువంటి ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్కి భిన్నంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం జనాల్ని ఎక్కువ అట్రాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా నేను 3D హోలోగ్రామ్ ఫ్యాన్ గురించి మాట్లాడుతాను. సో ఈ 3D హోలోగ్రామ్ ఫ్యాన్ అంటే 3D అడ్వర్టైజ్మెంట్ ఫ్యాన్ వచ్చేసి మనకు ఏ వీడియోనైనా ప్లే చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, డిస్ప్లేలో చూస్తున్నట్టు ఈ విధంగా మనమైతే మన యొక్క యాడ్ని ప్లే చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మేము చాలా కస్టమర్స్కి అయితే మేమైతే ప్రొవైడ్ చేసాం. వాళ్ళందరూ చాలా హ్యాపీ. వాళ్ళకి ఒక ఐకానిక్గా ఒక అట్రాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈ 3D హోలోగ్రామ్ ఫ్యాన్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక చిన్న 4 రెక్కలు ఉంటాయి. ఆ 4 రెక్కలు తిరగడం వల్ల మనకు ఒక వీడియో ప్లే అవుతుంది. అదే అలాంటి ఫ్యాన్లు ఒక 4, 6, 8, 9 ఇలా పెంచుకుంటూ పోతే ఒక పెద్ద స్క్రీన్ లా కనపడడం జరుగుతుంది అనమాట. సో ఈ స్క్రీన్ లా కనపడినప్పుడు ఏంటంటే జనాలు చాలా ఆశ్చర్యంగా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా దాంట్లో ఏ ఆఫర్ వదులుతుండ్రు ఏంటి, అక్కడ ఆ మాల్లో ఇలా చేశారు బాగా సూపర్గా ఉంది, ఇలా మౌత్ పబ్లిష్ కూడా జరగడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్ యాడ్స్లో ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి లుక్ వాకర్. ఈ లుక్ వాకర్ ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీ స్క్రీన్లో కనపడుతున్నట్టు ఒక పర్సన్ వచ్చేసి ఎల్ఈడి బోర్డును తగిలించుకొని బ్యాక్ సైడ్ చూసారంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే జనాలు చూపించాలనుకుంటున్నామో అలాంటి ఆఫర్స్ అన్ని బ్యాక్ సైడ్ మనం ప్రింట్ తీపిచ్చి ఆ ప్రింట్ని మనం దీనికి స్టిక్ చేయడం ద్వారా మన యొక్క సిటీలో మాత్రమే మనం చెప్పినటువంటి లొకేషన్లో మాత్రమే వీళ్ళు వచ్చేసి తిరుగుతూ ఉంటారు. దీన్ని తిరగడం వల్ల ఏంటంటే సో రెగ్యులర్గా మనం చేసే అడ్వర్టైజ్మెంట్కి భిన్నంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ జనాలకు రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఏంటో అదే పనిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన షాప్ ఏంటి, ఆఫర్స్ ఏంటి అనే విషయం మౌత్ పబ్లిష్ కూడా జరగడం జరుగుతుంది బై యూజింగ్ లుక్ వాకర్స్. అంతేకాకుండా వీడియో వాకర్స్. ఈ వీడియో వాకర్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందన్నమాట. ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మనకు కావాల్సినటువంటి వీడియోని కానీ లేదంటే మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ని కానీ చేంజ్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ని జనాలకు చూపిస్తూ కస్టమర్ని అట్రాక్ట్ చేయడమే ఈ లుక్ వాకర్స్ అండ్ వీడియో వాకర్ యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే కంపేర్ టు ఎనీవన్ మేము చాలా తక్కువ ప్రైజెస్ ఇస్తాం. ఎందుకంటే మేము ఒక స్టార్టప్ కంపెనీ. ఈ కాంపిటీషన్ వరల్డ్లో మేము కూడా నిలదొక్కోవాలనే ఆలోచనతో ఉన్నాం. మేము వచ్చేసి ఒక 5 మెంబర్స్ అయితే స్టార్ట్ చేసాం. ఈ స్టార్టప్ కంపెనీ గ్లోబల్ యాడ్స్ కంపెనీ వచ్చేసి మేము 100% లో ప్రైజెస్లో హై క్వాలిటీ సర్వీస్ ఇవ్వడమే మా యొక్క లక్ష్యంగా, మా యొక్క మోటో కూడా అనమాట. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంత పెద్ద కాంపిటీషన్ వరల్డ్లో మేము కూడా నిలబడాలి అంటే, మేము కూడా స్టాండ్ తీసుకోవాలంటే 100% మీలాంటి వాళ్ళ యొక్క సహకారం అయితే 100% కావాలి. మీలాంటి వాళ్ళకు 100% హై క్వాలిటీ ప్రోడక్ట్ని అయితే డెలివరీ ఇవ్వగలిగితే, హై క్వాలిటీ సర్వీస్ని ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి మాకు సపోర్ట్ ఉంటుందని మా యొక్క గట్టి నమ్మకం. సో అందుకని చెప్తున్నాం, మేము 100% తక్కువ ప్రైస్లో హై క్వాలిటీ ప్రోడక్ట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ యొక్క మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.